శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహగతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చేటప్పటికి మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 31వ తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అన్నమాట. అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 2వ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనుసు రాశిలో ఉంటాడు. జనవరి 15వ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది. మకరంలోకి మారుతున్నాడు. అలాగే శని వచ్చేటప్పటికి మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది. అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు చూసినట్లయితే మనకు ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది. కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అన్నమాట. ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి 7వ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృశ్చికం నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది. అలాగే 18వ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు కూడా ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు. అలాగే బుధుడు కూడా వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం మేజర్ కాంబినేషన్స్ చూసినట్లయితే కంజక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అన్నమాట. బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి 7వ తారీఖు వరకు కలిసి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క 3 గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి 7వ తారీఖు 18వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారు అన్నమాట. కుజుడు మనం జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూల నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యొక్క మార్పు వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది. ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్ది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట. మకర సంక్రమణం అనేది జనవరి 15వ తారీఖున జరుగుతున్నది. మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అన్నమాట. అంటే మనకు జనవరి 15వ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట. అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అన్నమాట. మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యరీత్యానే కాదు మన మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్లలో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట. ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిష్యరీత్యా మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణ నుంచి దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట. ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు. ఈ యొక్క అప్ టు మనం చూస్తుంటే కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుంది అన్నమాట. రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చేటప్పటికి ఉత్తరాయణం రాబోతుంది. తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు. ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చేటప్పటికి
నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు వెయ్యాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యరీత్యా కూడా ఉందన్నమాట. సో దాని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు శుక్రుడు బుధుడు కలుస్తున్నారు అన్నమాట. జన్మరాశిలో కుజుడి సంచారం జరిగినప్పుడు ఎలా ఉండబోతుంది, డిసెంబర్ 28వ తారీఖు తర్వాత జన్మరాశిలోకి కుజుడి యొక్క సంచారం, రవి సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆరోగ్యంలో వచ్చేటప్పటికి విపరీతమైన వేడి అనేది డిసెంబర్ 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కోప స్వభావం అనేది పెరుగుతుంటుంది. ఉగ్ర రూపంలో మారుతారన్నమాట. అంటే ఎదుటివారిని చిటికి మాటికి ఎక్కువగా చిరాకు పడడం అనేది ఎక్కువగా అవుతుంది. దీని ద్వారా కొద్దిగా ప్రభావం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే వైవాహిక జీవితంలోనూ ఈ ప్రభావం అనేది ఉంటుంది, అలాగే బిజినెస్ పరంగానూ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వృత్తిరీత్యా వ్యాపారరీత్యా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు చతుర్థ అర్ధదృష్టి అనేది అంటారన్నమాట. అర్ధదృష్టితో కుజుడు యొక్క దృష్టి చతుర్థం మీద అష్టమం మీద ఎక్కువగా ఉంటుంది. తద్వారా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. జనవరిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. శరీరంలో అధికమైనటువంటి వేడి, జ్వరపీడత్వం అనేది కూడా మొదలవుతుంది. జ్వరం అంటే హెల్త్ రిలేటెడ్గా కూడా టెంపరేచర్ అనేది ఎక్కువగా అవ్వటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. కుజుడు శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం అన్నమాట. కానీ శుక్రుడు ఈ రాశి వారికి జనవరి 18వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారంటే ఐశ్వర్యప్రదాయకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బుని ఇవ్వగలుగుతాడు. సమయానికి డబ్బు అనేది వెళితే ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ డబ్బు అనేది అదే విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే సంపాదన ఖర్చు రెండు సరిసమానంగా ఉండే విధంగా ఉంటాయి. మరి ఆరోగ్యప్రదంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నప్పటికీ పూర్తి ఫలితాన్ని ఇవ్వలేడన్నమాట. ఎందుకంటే దానికి కారణం గురువు నుంచి 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇది వేదస్థానంగా కూడా పరిగణించబడుతుంది. కానీ శని చాలా మంచి స్థానంలో ఉన్నందువలన ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి సేవక తత్పరత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి కింద పనిచేసేటువంటి వారు వీరికి చెప్పినటువంటిగా వినటానికి, వీరితో కలిసి పని చేయటానికి ఎక్కువగా అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా కొద్దిగా జనవరి 15వ తారీఖు తర్వాత కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా సూచిస్తున్నాడు. రవి మకరంలో సంచారం చేసేటప్పుడు ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి అధికమైనటువంటి ఖర్చుని సూచిస్తూ ఉన్నాడన్నమాట. డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా కనపడుతూ ఉన్నది. మరియు అష్టమంలో రవి యొక్క సంచారం, అష్టమ దృష్టి అనేది ఎక్కువగా ఉన్నందువలన వైవాహిక జీవితంలో కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెల్త్ పరంగాను ఎదుటివారితో మాట్లాడేటప్పుడు గాను ఈ రాశివారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితమే గోచరిస్తుంది. చతుర్థంలో రాహు ఉన్నాడు, ధనస్థానంలోకి రవి ఉన్నాడు. తగినంత కష్టపడి చదివితే కానీ ఈ రాశి వారికి ఉత్తీర్ణత అనేది పొందగలుగుతారు అన్నమాట. మంచి ర్యాంకులోకి రావాలి అంటే ఈ రాశి వారు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట. అంటే జనవరి నెల ఫలితాలు. జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది 17-18వ తారీఖుల తర్వాత మొదలవుతున్నది అన్నమాట. ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు. సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి. ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు. అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట. లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో. అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని
అధికంగా పూజించినందు వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరుచుకోవాలన్నమాట. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగర ఆస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరవారి.com అనే యొక్క ఛానల్ని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. బ్లాగ్ కూడా రాస్తుంటాను. బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం. మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.